से होगा सर्वोदय, सहयोग से होगा सर्वोदय। सब सुनो हे इंसानों, सहयोग करो ओ प्रभु की संतानों, ओ प्रभु की संतानों। अब दूर नहीं मंजिल अपनी, ओ शांति के परवानों। सहयोग करो ओ प्रभु की संतानों, ओ प्रभु की संतानों। सहयोग का ये आंदोलन है, सद्भाव का आंदोलन, सद्भाव का आंदोलन। देते हैं समस्त जगत को आज हम एक सात्विक चिंतन, एक सात्विक चिंतन। बंधुत्व भाव के गौरव को, बंधुत्व भाव के गौरव को ओ जग वालों जानो। सहयोग करो ओ प्रभु की संतानों, ओ प्रभु की संतानों। सब मिलकर कर दें इस विश्व का रूप नया, इस विश्व का रूप नया। हर एक मानव में प्रेम जगे, हर एक मानव में दया, हर एक मानव में दया। आपस के भाईचारे की, आपस के भाईचारे की महिमा तुम पहचानो। सहयोग करो ओ प्रभु की संतानों, ओ प्रभु की संतानों। शुरू करें आओ फिर से पूर्वजों की परंपरा, पूर्वजों की परंपरा। एक ही सूत्र में बांधे हम ये सारी वसुंधरा, ये सारी वसुंधरा। इस जग में कोई पराया नहीं, इस जग में कोई पराया नहीं, सबको अपना मानो। सहयोग करो ओ प्रभु की संतानों, ओ प्रभु की संतानों। सहयोग
से होगा सर्वोदय। सब सुनो हे इंसानों, सहयोग करो सहयोग करो ओ प्रभु की संतानों, 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 ओ प्रभु की संतानों। ఓం శాంతి. ఉదయం ఏం విన్నారు? 3 మాటలు. लगाव, तनाव, స్వభావ్. అంటే అటాచ్మెంట్. लगाव అంటే అటాచ్మెంట్, మరి తనావ్ అంటే టెన్షన్, మరి స్వభావ్ పాత స్వభావం ఉండకూడదు, పీక్ స్వభావం. సో ఇప్పుడు लगाव అంటే మీకు స్పష్టంగా అయిందా? लगाव అంటే ఎవరిపైన అటాచ్మెంట్ ఉండకూడదు, ఏ ప్రకారమైన అటాచ్మెంట్ ఉండకూడదు. మరి कोई भी कमज़ोर स्वभाव भी ना हो। तनाव, लगाव, स्वभाव, वीक स्वभाव ऐसे भी नहीं समझो। मैं तो इस देश में रहने वाला हूँ, इसलिए मेरा स्वभाव ऐसा है, मेरा चलना मेरा रहना ऐसा है। नहीं, देश के कारण, धर्म के कारण, संघ के कारण ऐसा मेरा स्वभाव है, ये नहीं बोल सकते हो। బావ చెప్తారు, మన స్వభావాన్ని ఆధారం ఏమి? ఒక దేశం కాదు, వీళ్ళ ఫలానా సంఘం కాదు, ఫలానా ప్లేస్ కాదు. అర్థమైందా? అంటే నా నడవడికే ఇట్లా ఉంది, నేను ఇట్లనే ఉంటాను, ఎందుకంటే నేను పుట్టిన ఇల్లే అట్లా ఉంది అని చెప్తారు. పేరెంట్స్ నుంచి వచ్చిన స్వభావం చెప్తారు, లేదంటే ఆ దేశం నుంచి వచ్చింది, లే ఆ ధర్మాని స్వభావం అట్లా ఉంది. అట్లంతా మనం చెప్పేదానికి లేదు. ఎందుకంటే మనం వాస్తవంగా ఏ దేశం వాళ్ళు? ఏ దేశం వాళ్ళు? तो अपना कौन सा देश वाले हो आप? ये तो सेवा के लिए निमित्त स्थान मिला है, न कि कोई विदेशी है, न कोई स्थान का। ये नशा हो कि मैं भारतवासी हूँ, ये भी नहीं। सभी एक बाप के हैं। भारतवासी भी ब्राह्मण आत्माएं हैं, सो विदेश वाले भी ब्राह्मण आत्माएं हैं ना, अंतर नहीं है। బావ చెప్తారు, ఇట్లానూ మనం చెప్పకూడదు. అమెరికాలో ఉండే దానివల్ల నా స్వభావం ఇట్లా ఉంది, ఆఫ్రికాలో ఉండే దానివల్ల నా స్వభావం ఉంది, ఈ భారత్లో ఉండే దానివల్ల నా స్వభావం ఇట్లా అయిపోయింది కాదు. మనందరం వాస్తవంగా ఒక తండ్రి బిడ్డలు, బ్రాహ్మణ్. భారతవాసి అయినా సరే, విదేశీయులైనా సరే, ఎవరైనా సరే బ్రాహ్మణ్ని అనుకోవాలి. బ్రాహ్మణాది స్వభావం ఏముంటుంది అదే మనకు ఉండాలి. బ్రాహ్మణ స్వభావం ఏమి? తండ్రిది ఏదో అదే మనది. ఎందుకంటే మనం లౌకికులు కూడా చెప్తారు, ఎట్లా తల్లిదండ్రి ఉంటారు అట్లా వాళ్ళ స్వభావం ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ ఎవరు మన తల్లిదండ్రి? బాప్దాదా. అందువల్ల వాళ్ళ స్వభావమే మనకు ఉండాలి, బ్రాహ్మణ్ని అనుకోవాలి. तो ऐसे नहीं, भारतवासी ऐसे है, विदेशी ऐसा है, ये शब्द भी कभी नहीं बोलना है. అంటే ఒకసారి చెప్పేస్తాం కదా, ఈ ఫలానా విలేజ్ నుంచి వచ్చిన దానివల్ల ఆ విలేజ్ది సంస్కారం వీళ్ళగుంది, సాధారణంగా మాట్లాడతారు అట్లా. ఆ విలేజ్ అట్లా ఉంది అట్లా అని. ఏ విలేజ్ ఎట్లా ఉంటే ఏమి, మనం ఆ విలేజ్ వాళ్ళు కాదు. తో భారతవాసులు ఇట్లా, విదేశీయులు ఇట్లా, అదన్నీ చెప్పేది తప్పైపోతుంది. तो सब ब्राह्मण आत्माएं हैं, ये तो सेवा के लिए स्थान है. మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామో అది సేవా కోసమే స్థాన్, నిమిత్త మాత్ర ఆస్తే స్థానంలో మనం ఉంటాం. సేవ అర్థ మనది ఇదంతా ఒరిజినల్,
వాస్తవిక స్థానం కాదు ఇదంతా. మన బ్రాह्मणది ఏ స్థానం? सुना था ना कि आप विदेश में क्यों गए, क्यों पहुँचे, वहाँ क्यों जन्म लिया, भारत में क्यों नहीं लिया? तो वहाँ गए हो సేవా స్థాన్ खोलने के लिए. అంటే మనం వేరే స్థానంలో ఏ స్థానంలో ఉంటే సరి, అక్కడ ఎందుకోసం మనం ఉన్నామంటే సేవా స్థానం ఓపెన్ చేసాని కోసం. ఇట్లా అనుకోకూడదు, నేను ఫలానా ఊర్లో జన్మ తీసుకునే దానివల్ల ఆ సంస్కారమే మనకు ఉంటుంది అట్లా. ఎక్కడ జన్మం తీసుకుంటే ఏమి, మన సేవా అర్థం మాత్రమే అక్కడ జన్మం తీసుకున్నాం. అందువల్ల బాబా చెప్తారు అందరూ ఒరిజినల్గా ब्राह्मण. तो आप सब तो सहज रह पड़े. कितने देशों में सेवा हो रही है, तो सेवा के लिए विदेश में गए हो. बाकी तो सभी ब्राह्मण आत्माएं हैं. इसलिए कोई भी किसी भी आधार से स्वभाव नहीं बनाना चाहिए. అంటే ఇదంతా ఎక్స్టర్నల్ బయట మాటలు. ఈ స్థానం, ఈ సంఘం, ఈ ఫలానాతో ఉన్నాను అందుకోసం అట్లా అంతా చెప్పకూడదు. ఇదంతా సేవ కోసమే మనం ఉండేది. ఎక్స్టర్నల్ ఆధారంతో మన స్వభావం లేనే లేదు. మనం మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇది కాదు అట్లా అని, ఈ స్వభావం వాళ్ళు కాదు. నేను బాబా స్వభావం ఏదో అది. तो जो बाप का स्वभाव है वही बच्चों का स्वभाव है. बाप का स्वभाव क्या है? తండ్రి స్వభావం ఏమి? सदा हर आत्मा के प्रति कल्याण व रहम की भावना का स्वभाव है. हर एक को ऊंच उठाने का स्वभाव है. मधुरता का स्वभाव है. निर्माणता का स्वभाव है. मेरा भी स्वभाव ऐसा होना चाहिए. तो ऐसे कभी नहीं बोलना चाहिए कि मेरा कहाँ से आया, मेरा स्वभाव है नहीं, बाप का जो है वही मेरा है. అంటే తండ్రి స్వభావం ఏదో అదే నాది, పాతది ఏమో అది నాది కాదు. పాతది కమ్జోర్ వీక్ స్వభావం నాది అనుకోకూడదు. ఇప్పుడు మనం శివబాబా స్వభావం ఏమి? బాప్ దాదా స్వభావం. ప్రతి ఒక్క ఆత్మ ప్రతి కళ్యాణ్ మరి దయా భావన ఉండేదే మన స్వభావం ఉండాలి. అందరిపైన కళ్యాణ్ మరి దయా భావన. ప్రతి ఒక్కరిని శ్రేష్టంగా చేసేదే మన స్వభావం. మధురత అని మన స్వభావం. ఏంటంటే ఇదంతా తండ్రి స్వభావమే మన స్వభావం. నిర్మాణంగా ఉండేదే మన స్వభావం. సో నాది అనే పాత స్వభావం నాది కానీ కాదు. అర్థమైందా? मेरा तेज बोलने का स्वभाव है. मेरा आवेश में आने का स्वभाव है. स्वभाव के कारण हो जाता है. అంటే చెప్తారు నేను ఎప్పుడు గట్టిగా మాట్లాడే స్వభావం నాది, ఆవేశంతో మాట్లాడేదే నా స్వభావం. ఆ స్వభావం ఉండే దానివల్ల ఆటోమేటిక్లీ ఇట్లా అయిపోయింది అని చెప్తారా లేదా? ఏం చేసేది నేను అనుకోనే లేదు, ఇట్లా అంతా చేయాలని అనుకోలేదు. అయితే ఏమి నా స్వభావం అట్లా ఉండే దానివల్ల అనుకోలేదంటే అయిపోయింది అని చెప్తారా లేదా? అది రాంగ్. అది బాబా చెప్తారు మీది ఎక్కడి నుంచి వచ్చింది స్వభావం? అదంతా మాయాది. నాదియా మాయాదా? గట్టిగా మాట్లాడేది, ఫోర్స్గా చెప్పేది, ఆవేశంతో ఉండేది, అది మాయా స్వభావం. అర్థమైందా? బాబా బిడ్డల స్వభావం కాదు. कईयों का अभिमान का स्वभाव, ईर्ष्या का स्वभाव, आवेश में आने का स्वभाव होता है, दिल से की सोने का स्वभाव होता है. अच्छे होते भी अपने को अच्छा नहीं समझते हैं. బాబా చెప్తారు కొందరిలో అభిమానంలో వచ్చే స్వభావం అహంకారం, కొందరిలో ఈర్ష వచ్చేది, కొందరిలో ఆవేశం వచ్చే స్వభావం, కొందరు గడి అలిగిపోయే స్వభావం. ఏమి ఇదంతా బాగుందా?
ఈ స్వభావంతో ఉంటే మనం మంచి వాళ్ళగా ఉంటామా, బాగుంటామా? ఇది వద్దుని కదా అనుకునేది మన ఈ స్వభావం అంతా. ఇదంతా మనది వీక్ స్వభావం. ఆ వీక్ స్వభావం ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుంది? हीनता వచ్చేస్తుంది. मैं आगे जा नहीं सकती हूँ, कर नहीं सकती हूँ. दिल से की స్వభావం ये भी రాంగ్ है ना. మరి అనుకుంటారు, అయ్యో నా స్వభావం ఇట్లా ఉంటే దానివల్ల నేను ఏమీ చేశానికి లేదే, ఏమీ కాదు నా వల్ల అట్లా అని చెప్పేస్తారు. అంటే అలిగిపోయే స్వభావం అది కూడా తప్పే కదా. మనసులో ఆశ లేదు, నిరాశ అయిపోయే స్వభావం కూడా మంచిది కాదు. చాలామంది కొన్ని విషయాలు ఎక్కువ నిరాశ అయిపోతారు. వాళ్ళేమో చేస్తారు కానీ నాకేమో కాలేదు అని చెప్పేస్తారు. చేసేదానికే కాదు, చేసేదానికే కాదు అంటే ఏం స్వభావం అది? నిరాశ అయ్యే స్వభావమా లేదా? అభిమానాన రాకూడదు. మరి ఏవో నాకు ఏమి కాలేదే అని కూడా రాకూడదు. అంటే ఒక సైడ్ కొందరు అహంకారంలో నేనే చేశానికి అవుతుంది అని చెప్తారు. కొందరు మరి అయ్యో నాకు ఇదని చేశానికి కాదు, నిరాశ అయిపోతారు. ఇది రాంగ్, అది రాంగ్. लेकिन स्वभाव में स्वमान में रहो, इसी प्रकार के स्वभाव को कहा जाता है कमज़ोर स्वभाव. అయితే మనం అహంకారంలో రాకూడదు, కానీ స్వమానంలో ఉండాలి. బాబా ఇచ్చిన స్వభావం. ఈ వీక్ స్వభావం అంతా ఏమి మనది కాదు. ఈ ప్రకారమైన స్వభావం ఉండకూడదు. तो 3 बातों का अटेंशन सारा वर्ष रखना है. ఈ సంవత్సరం అంతా ఈ 3 మాటల పైన అటెన్షన్ పెట్టుకొని ఆ 3 మాటలను తీసేసి దానికి బదులుగా బాబా ఏం చెప్పినారు అది ధారణ చేసుకోవాలి. అర్థమైందా? 3 మాటలు అర్థమైందా? ఎవరి పైన అటాచ్మెంట్ కానీ ఆకర్షణ కానీ ఉండకూడదు. మరి ఏ విషయంలో కూడా టెన్షన్లో రాకూడదు. మరి ఈ పాత స్వభావ సంస్కారం అంతా నాది కాదు, అర్థం మాయాది, నాదేమో బాబాది అని అనుకోవాలి. సో ఈ 3 మాటలు దీనిపైన అటెన్షన్ పెట్టుకోవాలి. ఇన్ తీనో బాతోं से సేఫ్ रहना. ఆ 3 మాటల నుంచి మన రక్షణ అయి ఉండాలి. ముష్కిల్తో नहीं है ना, साथी आदि से अंत तक सहयोगी साथी है. साथी तो समान चाहिए ना. మనకు సాథి శివ బాబా మన సాథి అయితే ఆ సాథి మనకు అంత సమయం వరకు సహయోగం ఇస్తారు. సహయోగం ఇచ్చే సాథి. మనం బాబాకు సహయోగి సాథి, బాబాను మనకు సహయోగం ఇచ్చే సాథి. అంతవరకు మధ్యలో వదిలేస్తారా మీ సాథీనే? సాథీ సమాన్ కావాలి. సాథీ కూడా ఇద్దరు ఒక రకంగా ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు. లేదంటే ఎక్కడ ఫ్రెండ్షిప్? కొందరు కింద కొందరు పైన ఉంటే ఫ్రెండ్షిప్ ఎక్కడ అవుతుంది? కొంచెం వాళ్ళది పోలికలు అంటే సంస్కార మిలన్ కావాలి. సంస్కార మిలన్ అయితేనే సాథీ అయ్యేది. సో బాబా సంస్కారాన్ని మిలన్ చేస్తూ పోతూ ఉంటే మన బాబాకు సాథీ, బాబా మనకు సాథీ అవుతారు. సంస్కారమే సపరేట్గా ఉంటే కలిసేలేదు. ఇట్లా ఇప్పుడు కూడా సంఘటనలో కొందరితో కలిసేదే లేదు. ఎందుకంటే చెప్తారు నాకు వాళ్ళతో సరిపోదు అని చెప్తారు. ఎందుకు సరిపోదు? వాళ్ళది వీళ్ళది ఆపోజిట్ సంస్కారం ఉంటుంది, అప్పుడు సరిపోదు. మరి ఎవరు మీకు సరిపోతారు? ఎవరులే. బాబా సంస్కారాన్ని ఎప్పుడు మనం ధారణ చేసుకుంటాం, అప్పుడే మనకు అందరూ సరిపోతారు. అందుకే బాబా చెప్తారు, మీరు నాకు సాథీ అయినారు, నేను మీకు సాథీ అయినాను. అయితే సమానతలో ఉండాలనా లేదా సాథీ అంటే? అగర్ సాథిयों में समानता नहीं होगी तो साथी प्रीत की रीत निभा नहीं सकते हैं. అంటే ఇద్దరు సాథీలు
కొంచెం ఒక రకంగా సమానత ఉండాలి అన్నిట్లో. అంటే అదే సంస్కార మిలన ఉంటాయి. అప్పుడే ప్రీతిది రీతి నిభాయించవచ్చు. లేదంటే ప్రీతి ఉండదు, పరస్పరంగా ప్రీతి రాదు. अच्छा, ये तो 3 बातों की अटेंशन रखो, लेकिन इन 3 बातों से सदा किनारा रहने के लिए और 3 बातें याद रखो. ఈ 3 మాటల నుంచి మన సేఫ్టీగా ఉండేదానికోసం ఇంకొక 3 మాటలు బుద్ధిలో పెట్టుకోవాలి. ఆ ఇంకొక 3 మాటలు ఏమి వినండి. आज 3 का पाठ पढ़ा रहे हैं. सदा अपने जीवन में एक तो बैलेंस रखना है. सब बातों में बैलेंस रखो. याद में, सेवा में बैलेंस हो. स्वभाव अभिमान को समाप्त करता है. तो బాబా చెప్తారు, ఒక మాట ఏమో బ్యాలెన్స్ అని రెండు మాటలు చూడండి. దాని అన్నిట్లో బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ తర్వాత ఏమేమి రెండు మాటలు, వ్యాధోర్ సేవ, రెండిట్లా బ్యాలెన్స్. అర్థమైందా? అప్పుడు స్వభావం కానీ అభిమానం కానీ సమాప్తి అయిపోతుంది. మన స్వమాన్లా ఉండాలి. तो स्वमान में स्थित रहना, ये तो सभी बातों की स्मृति में रहे. ज़्यादा रमणीक भी नहीं होना चाहिए, ज़्यादा गंभीर भी नहीं होना चाहिए. కొందరు నవ్వితే నవ్వుతానే ఉంటారు, ఎప్పుడు నవ్వుతానే ఉండేది, గంభీరత లేదు. కొందరు మరి ఎప్పుడు చూసినా సీరియస్గా గంభీరంగా నవ్వేదే లేదు. ఆ రెండు బ్యాలెన్స్ ఉండాలి, రమణీకత మరి గంభీరత. ఈ రెండిట్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి. సో సదా బ్యాలెన్స్ నేర్చుకోండి. ఎప్పుడు గంభీరంగా ఉండేది, ఎప్పుడు రమణీకంగా ఉండేది. రమణీకతలో కూడా గంభీరత, గంభీరతలో కూడా రమణీకత ఉండాలి. సో समय पर रमणीक, समय पर गंभीर. तो एक है बैलेंस. అర్థమైందా? బ్యాలెన్స్లా ఉండాలి. दूसरा है अमृत वेले से विशेष ब्लेसिंग लेना है बाप से. ఇంకొకటి అమృత్ వేళ నుంచి తండ్రి దగ్గర ఉండి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకటి బ్యాలెన్స్, ఇంకొకటి బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే ఇంగ్లీష్ ఆశీర్వాదం నా అర్థం. వరదానాలు, ఆశీర్వాదాలు బాబా దగ్గర ఎప్పుడు తీసుకోవాలి? అమృత్ వేళ లేచి తీసుకోవాలి. रोज़ अमृत वेला बाप दादा बच्चों प्रति ब्लेसिंग्स की झोली खोलते हैं. बाबा రోజు అమృత్ వేళ వరదానాలు మరి ఆశీర్వాదాలది ఇది ఓపెన్ చేసి పెడతారు ఖజానా. దాని నుంచి మనం తీసుకోవాలి, ఎంత కావాలో తీసుకోవచ్చు అమృత్ వేళ. तो उससे जितना होनी चाहिए उतना ले सकते हो. तो बैलेंस, ब्लेसिंग्स రెండు అవుతుందా? ब्लेसिंग, बैलेंस, ब्लेसिंग. तीसरा है ब्लिसफुल लाइफ. బ్లిస్ అంటే ఆనందం, ఆనందంగా ఉండే జీవనం. ఒకటి బ్యాలెన్స్ ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి, బ్లిస్ఫుల్ అంటే ఆనందం అని అర్థం. तो तीनों बातें स्मृति में रखने से 3 बातों जो अटेंशन देने की है वो स्वतः ही समाप्त हो जाएगा. ఈ 3 మన దగ్గర ఉంటే ఆ పాతది 3 సమాప్తి అయిపోతుంది. లగావ్, తనావ్, పాత వీక్ స్వభావం సమాప్తి చేసానికి బ్లెస్ అంటే బ్యాలెన్స్, తర్వాత బ్లెస్సింగ్స్, తర్వాత బ్లిస్ఫుల్ లైఫ్ అంటే ఆనంద స్వరూపంలో ఉండాలి. ఈ 3 మన దగ్గర ఉంటే ఆ 3 ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది. అర్థమైందా? 3 మాటలు ఏమి? ఇంకొకటి బాబా చెప్తారు, లక్ష్య రూప్ మే व धारणा के रूप में विशेष 3 बातें ध्यान में रखो.
वो छोड़नी है और ये धारण करनी है. छोड़ने वाला तो छोड़ दी ना, సదా के लिए छोड़ना है అంటే లక్ష్య రూపంలో దీన్ని ధారణ చేసుకోండి. 3 మాటలు ఏం వదలాలనో దాన్ని వదిలేయాలి. వదిలేదంటే సదాకాలానికి కోసం వదిలేయాలి, టెంపరీ కాదు. ఇక్కడ ఏమైనా టెంపరీగా వదలకూడదు, సదా కోసం వదలాలి. उसको याद करने की ज़रूरत नहीं पड़ेगी. ఈ 3 మాటలు ఉంటే ఆ 3 మాటలు స్మృతిలకు కూడా రాదు. ఏం వదిలేస్తామో అది మనకు తిరిగి రానే రాదు. ఈ పాజిటివ్ అన్నీ ధారణ చేసుకోండి, నెగటివ్ ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది. ఆ అటాచ్మెంట్ కానీ టెన్షన్ కానీ పాత వీక్ స్వభావం నెగటివ్ అదని. ఈ 3 పాజిటివ్ బ్లెస్సింగ్స్, బ్యాలెన్స్, బ్లెస్సింగ్ అవర్ బ్లిస్, దీన్ని ధారణ చేసుకుంటే ఆ నెగటివ్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్లీ వెళ్ళిపోతుంది. लेकिन ये 3 बातें जो सुनाई ये स्मृति में रखना है और धारण करने से विशेष याद रखना. బాబా చెప్తారు ఈ 3 మాటలు ఏం చెప్పినారు తర్వాత దాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. సదా స్మృతిలో పెట్టుకోవాలంటే జీవనంలో దాని ధారణ స్వరూపంలో తీసుకురావాలి. ఈ 3 తో ఏక్ సబ్ బాతో మే ఇంకొక 3 మాటల్ని మన జీవనంలో ప్రాక్టికల్గా తీసుకురావాలి. అప్పుడే ఆ 3 ఉంటుంది. ఏమేమి 3 మాటలు ప్రాక్టికల్ జీవనంలో? ఒకటి రియాలిటీ అంటే సత్యస్వరూపం, సత్యంగా ఉండే మాటలు రియాలిటీ. మనం ఏం చేసినా సత్యంగా రియల్గా చేయాలి, ఆర్టిఫిషియల్ ఉండకూడదు. ఆర్టిఫిషియాలిటీలో లాభం లేదు, రియాలిటీ ఉండాలి. నకిలీ ఉండకూడదు, సత్యంగా ఉండాలి. అర్థమైందా? నకిలీ అంటే ఊరిగా మంచివాళ్ళు లాగా యాక్ట్ చేసేది, లోపల చూస్తే అన్నీ రాంగ్. సో రియాలిటీలో ఉండాలి. మిక్స్ నై హోనా చాయి, లోపల ఏ ప్రకారమైన మిక్స్చారిటీ ఉండకూడదు, రియాలిటీ ఉండాలి. ఈస్కో కైతే హే రియాలిటీ. ఎట్లా ఇప్పుడు సామాన్ ఏమైనా కొనేదానికి పోదాం, కల్తీ ఉంటే అది సత్యం కాదు, కల్తీ ఉండకూడదు. నిన్న ఆఫ్టర్ ఆల్ ఉప్పు తీసేయడానికి పోయినారు, ఆ ఉప్పులో కూడా ఎంత కల్తీ. బాబా చెప్తారు కల్తీ అంటే సత్యమైన సామాన్ కాదు, కల్తీ లేకుండా ఉండాలి. అప్పుడే రియాలిటీని అర్థం. संकल्प में, बोल में, सब बातों में रियल होना चाहिए. సచ్చి దిల్ పర్ సాహెబ్ రాజీ అంటే మన సంకల్పంలో, మన మాటలో, అన్ని విషయాల్లో కూడా సత్యంగా ఉండాలి. స్వరూపంలో అంటే ఎవరు సత్యంగా ఉంటారు వాళ్ళే తండ్రిని తృప్తి చేస్తారు. అంటే ఈ సత్యం ఏమంటే బాబా నేర్పించే విషయాలంతా సత్యం, దాంట్లో మనం సత్యంగా ఉండాలి. అర్థమైందా? బాబా నేర్పించే విషయాలంతా. సచ్కి నిషానీ క్యా హై? ఎవరు సత్యంగా ఉంటారు వాళ్ళ నిషానీ ఏమి? సత్యంగా ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారు? మీరు ఉండి చూసినారా సత్యంగా? అప్పుడు మీ మనసు ఎట్లా ఉంటుంది? సత్యంగా ఉండేవాళ్ళు చెప్తారు సచ్తో బిటో నచ్ అంటే సత్యంగా ఉండేవాళ్ళు ఖుషీలో డాన్స్ చేస్తూ ఉంటారు. ఎవరి లోపల సత్యత ఉంటుందో వాళ్ళకి ఏ విషయంలో దుఃఖం లేదు, చాలా ఖుషీగా డాన్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళ మనసు. ఇట్లా కాదు డాన్స్ బయట చేసేది, లోపల ఉండి సత్యత ఉంటే మనసు డాన్స్ చేస్తాం. అంటే సత్యత కూడా ఎప్పుడు వస్తుందంటే మన ప్రతి కర్మ శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే అదే సత్యం. శ్రీమతమే సత్యం, దాని అనుసారంగా నడుచుకునేదే సత్యం. అట్లా సత్యంగా ఉండాలి. తో ఏక్ రియాలిటీ, దూసరా హై రాయల్టీ. ఇంకొకటి రాయల్టీలా ఉండాలి.
రాయల్టీ అంటే అర్థమైందా? గౌరవంగా ఉండాలి. రియాలిటీ, రాయలిటీ రెండో మాట. छोटी छोटी बातों में कभी भी बुद्धि का झुकाव ना हो. బాబా చెప్తారు, చిన్న చిన్న మాటల్లో అంటే అధీనం కాకూడదు, మన బుద్ధి అక్కడంతా పోకూడదు. అనవసర మాటల్లో, చిన్న చిన్న విషయాల్లో అధీనం అయిపోతే మనలో రాయల్టీ లేదు అని అర్థం. కొన్ని విషయాలు మనం అనవసర విషయాలు పట్టించుకోకూడదు, అర్థమైందా? మన బుద్ధిని పట్టించుకోకూడదు, అదే రాయల్టీ అని అర్థం. जैसे रॉयल बच्चे होते हैं, उनकी कब छोटी छोटी चीज़ों में नज़र नहीं जाती है. अगर नज़र गई तो उसको रॉयल नहीं कहेंगे. అంటే రాయల్గా ఉండే బిడ్డలు వాళ్ళు చిన్న చిన్న డబ్బా అంగడి ఉంటుంది, అక్కడ చాక్లెట్ అది ఇది అదన్నీ చూడరు, వాళ్ళకు చాలా పెద్ద పెద్దది కావాలి. ఇక్కడ కూడా రాయల్ ఆత్మలు ఎవరంటే చిన్న చిన్న మాటలు పట్టించుకోకూడదు, అప్పుడే రాయల్టీ ఉంది అని అర్థం. పెద్ద విషయాలంటే రెస్పాన్సిబిలిటీతో అన్నీ చేయాలి, కానీ ఈ చిన్న చిన్న మాటలను పట్టించుకునేది రాయల్టీ లేదు, అర్థమైందా? కన్ను పోకూడదు. छोटी छोटी बातों में बुद्धि का झुकाव हो जाए तो उसको रॉयल्टी नहीं कहा जाता है. చిన్న చిన్న మాటలు, అనవసర మాటలు, ఎవరు ఏం చేస్తారు దాంట్లో అంతా బుద్ధి పోయిందంటే మనకు రాయల్టీ లేదు అని అర్థం. जो रॉयल होते हैं वो सदा प्राप्ति स्वरूप होते हैं. ఎవరు రాయల్గా ఉంటారు వాళ్ళు సదా ప్రాప్తి స్వరూపులా ఉంటారు. కహా आंख नहीं डूबता है, వాళ్ళ కాన్ని ఎక్కడం పోదు. तो ये है रूहानी रॉयल्टी. అర్థమైందా? రియాలిటీ ఏమి అర్థమైందా? రాయల్టీ ఏమి అర్థమైందా? तो कपड़ों की भी रॉयल्टी नहीं. तो रियलिटी और रॉयल्टी. तीसरा है यूनिटी. ఏం యూనిటీ? రియాలిటీ అంటే సత్యంగా ఉండేది, తర్వాత రాయల్గా ఉండేది, సంపన్నంగా ఉండేది, తర్వాత యూనిటీలా ఉండేది. యూనిటీ అంటే ఐక్యత అని చెప్తారు. तो हर बात में, संकल्प में, बोल में, कर्म में సదా ఏక్ దో మే యూనిటీ దిఖాయి దే. అంటే అన్నిట్లో యూనిటీ ఉండాలి. బాబా ఏం చెప్తారు అదే అందరం చేస్తే యూనిటీలో వచ్చేస్తాం. ప్రతి మాటలో, ప్రతి సంకల్పంలో, ప్రతి కర్మలో సదా పరస్పరంగా యూనిటీ ఉండాలి. బాబా చెప్తూ ఉంటారు, మనం చేస్తూ ఉంటే అంత యూనిటీలో ఉంటుంది. ఎట్లా ఇప్పుడు మురళి, ఒకే మురళి మొత్తం విషయంలో అదే చదువుతామా లేదా? ఎంత పెద్ద యూనిటీ. అట్లనే బాబా చెప్పినట్టుగా శుద్ధాహారం అందరూ తీసుకునేది, అది ఒక యూనిటీ. బాబా ఎట్లా మనకు చెప్తూ ఉంటారో మన అందరం చేరి అదే చేసేది, అప్పుడే యూనిటీలా రావచ్చు మనం. బ్రాహ్మణ్ అంటేనే ఏకత, ఏక్, అనేక కాదు. బ్రాహ్మణుకు ఒకే మతమే, అనేక మతాలు లేదు ఇక్కడ. మనందరం ఒకరు చెప్పేదే ఫాలో చేసేది అంటే ఏక మతంలో ఉండేవాళ్ళు ఐక్యతలో ఉంటారు. ఇప్పుడు లౌకికంలో ఒకరింట్లో ఒకరు గణేశాన్ని పూజ చేస్తారు, ఇంకొకరు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తారు, ఒకరు శివుడిని పూజ చేస్తారు. పరస్పరంగా యూనిటీయే లేదు. ఇక్కడ అట్లా కాదు, అందరం ఒకరిదే తలంపు, ఒకరు చెప్పే మాటనే అందరం చేసేది, ఇదే యూనిటీని అర్థం. तो वहाँ तो अनेक स्थितियों के कारण एक भी अनेक हो जाते हैं. అంటే లౌకికలో అనేక స్థితిలు ఉండే దానివల్ల ఒకరు కూడా అనేక అయిపోతారు.
ఒకసారి కోపం, ఒకసారి ఎట్లా, ఒకసారి ఎట్లా, ఒకసారి ఎట్లా. ఏకరస అవస్థ కూడా లేదు. వాళ్ళ లోపలనే వాళ్ళకు డిస్యూనిటీ. మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఒకటి చెప్తుంది. और यहाँ अनेक होते भी एक है, ఇక్కడ అనేక ఉంటే కూడా ఒకటే. इसको कहा जाता है यूनिटी. दूसरे को नहीं देखना है. మనం బాబా తప్ప వేరేం చూడకూడదు. అప్పుడే యూనిటీలా మనం వస్తాం. మరి अगर आप करते रहेंगे तो उनको डिसयूनिटी का चांस नहीं मिलेगा. మనం యూనిటీలో అందరిని తీసుకొస్తే డిస్యూనిటీది మాట వెళ్ళిపోతుంది. డిస్యూనిటీ అంటే వేరే వేరేగా ఉండేది. మన మనసు, మన బుద్ధి, సంస్కారం మూడు మొదట్లో మన లోపలనే యూనిటీ రావాలి. మరి శివబాబా చెప్తూ ఉంటే, మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ అందరూ ఆ యూనిటీలో వచ్చేస్తారు. డిస్యూనిటీది ఛాన్సే ఉండదు. कोई हाथ ऐसा करता कोई दूसरा तो न करे तो आवाज़ नहीं होता है. अगर कोई डिसयूनिटी का कोई भी कार्य करता है, आप यूनिटी में रहो तो डिसयूनिटी वाले कभी डिसयूनिटी का काम नहीं कर सकते. అంటే డిస్యూనిటీ, యూనిటీ. యూనిటీ అంటే అందరూ చేరి ఉండేది. డిస్యూనిటీ అంటే ఎవరైనా వచ్చి మన వేరు వేరుగా చేస్తారా అనుకోండి, మనం వేరే కానే లేదంటే అక్కడ డిస్యూనిటీ కాదు. వాళ్ళు కూడా స్టాప్ చేసేస్తారు. అంటే ఎవరైనా వచ్చి మనకు చెప్తారు, వాళ్ళు ఫలానా సర్లేదు, మీరెందుకు అట్లా ఇట్లా చేస్తారు. మన లోపల యూనిటీ ఉంటే వాళ్ళు వచ్చి ఎవరు ఏం చెప్తారు, ఏం చేస్తానికి లేదు. అర్థమైందా? యూనిటీ. आप यूनिटी में रहो तो डिसयूनिटी वाला कभी डिसयूनिटी का काम कर नहीं सकता है. यूनिटी में आना ही पड़ेगा. इसलिए 3 बातें, रियलिटी, रॉयल्टी और యూనిటీ కంపల్సరీగా అందరూ కూడా యూనిటీలో రావాల్సిందిగా ఉంటుంది. ఇది ఆటోమేటిక్ అయిపోతుంది. లాస్ట్లో అందరూ ఒకరిననే ఒప్పుకోవాల్సిందే ఉంటుంది. సో ఈ 3 మాటలు ఏమి? ఉదయం 3 మాటలు చెప్పినారు. ఒకటి స్నేహి, సహయోగి, సాతి. సాతి, స్నేహి, సహయోగి. తర్వాత లగావ్, జుకావ్. లగావ్, తనావ్, కమ్జోర్ స్వభావ్. అది దాని అంతా తీసేయాలంటే ఇప్పుడు ఏం చెప్పినారు? బ్యాలెన్స్, బ్లెస్సింగ్స్, బ్లిస్ఫుల్ లైఫ్. తర్వాత బాబా ఇప్పుడు చెప్పినారు దాని ఆధారం యూనిటీ, రాయల్టీ, రియాలిటీ, రాయల్టీ ఆర్ యూనిటీ. అర్థమైందా? ఈ 3 మాటలు సదా స్మృతిలో పెట్టుకొని ధారణ చేసుకోండి. तो ये तीनों ही बातें सदा बाप समान बनाने में सहयोगी बनेगी. ఈ 3 మాటలు తండ్రి సమాన్ అయ్యే దానికోసం సహయోగం ఇస్తుంది. మన బాప్ సమాన్ కావాలంటే ఈ 3 మాటలు ఉండాలి. ఏ 3 మాటలు? రియాలిటీ, రాయల్టీ, యూనిటీ ఉండాలి. तो आज 3 का पाठ పక్కా कर लिया ना. ఈరోజు 3 మాటలది పాఠం పక్కా చేసుకున్నారా? तो बाप को तो बच्चों पर नाज है. इतने योग्य बच्चे, जो योगी बच्चे, ऐसे बच्चे किसी बाप के हो नहीं सकते हैं. బాబాకు ఎంత నశ, గర్వం. ఏమి గర్వం? నా బిడ్డలు ఎంత యోగ్యంగా ఉండే బిడ్డలు, అందరూ యోగి బిడ్డలు. నా బిడ్డలు అందరూ యోగిలు, నా బిడ్డలు అందరూ యోగ్యత ఉంది. అట్లా అందరికీ అర్హత ఉంది. तो योग्य भी हो और योगी भी हो और एक एक पद्मा पदम भाग्यशाली भी हो.
ఎంత వండర్ఫుల్ బాబా తన బిడ్డల పైన ఎంత గర్వం చెప్తారు. నా బిడ్డలు అందరూ యోగ్యంగాను ఉన్నారు, యోగిగాను ఉన్నారు, మరి పదమాపదం భాగ్యశాలి కూడా అయినారు. ప్రతి ఒక్కరు భగవాన్ బిడ్డ అయిన దానివల్ల భాగ్యశాలి అయిపోయినాం. చాలా शिव बाबा को नशा तो सारे कल्प में इतने और ऐसे बच्चे हो ही नहीं सकते हैं. మొత్తం కల్పంలో చూడండి ఏ తండ్రి బిడ్డలు అందరూ ఇట్లా ఉన్నారు. ఆరు ఇంతమంది బిడ్డలు, ఎంతమంది బిడ్డలు బాబాకు అందరూ మంచివాళ్ళు, ఎంత మంచి యోగిలు. बाबा ఎంత नशा. इसलिए विशेष अमृत वेले का टाइम बाप दादा ने क्यों रखा? అందుకోసమే బాబా అమృత్ వేళ అనే బిడ్డలకు టైం ఇచ్చినారు. ఎందుకు? చాలా పెద్ద రహస్యం. ब्राह्मण बच्चों के लिए ही अमृत वेला, क्योंकि विशेष बाप दादा हर बच्चे की विशेषता को, सेवा को, गुणों को सदा सामने लाते हैं और क्या करते हैं. అమృత్ వేళని బిడ్డల కోసం ఇచ్చినారు టైం. అప్పుడే బాబా మన అందరిది విశేషతాలను చూస్తారు, మన సేవాది చూస్తారు, మన గుణాలు ఇదన్నీ బాబా మన దగ్గర ఏమేమి ఉందో చూస్తారు. ఇంకా ఏం చేస్తారు బాబా అమృత్ వేళ? जो हर बच्चे की विशेषता है, गुण है, सेवा है, उसको विशेष वरदान से అవినాశి బనా దేతే हैं. మళ్ళీ మన దగ్గర ఏం గుణాలు ఉంది, ఏం సేవ చేస్తాం, ఏమేం విశేషతాలు ఉందో అమృత్ వేళ బాబా దాన్ని అవినాశిగా చేసేస్తారు. కొంచెం ఉంటే దాన్ని బాగా ఎక్కువ చేస్తారు, మంచి గుణాలు, విశేషతాలు, సేవ అని. तो इसलिए खास ये समय बच्चों के लिए रखा है. అందుకే స్పెషల్గా ఆ టైంని బిడ్డల కోసం మాత్రమే పెట్టినారు. ఏ మన అమృత్ వేళ ఏం చేసినా అది ఎక్కువ అవుతుంది, పర్మనెంట్ అవుతుంది. అందుకే అమృత్ వేళ చాలా జాగ్రత్తగా సంకల్పం కూడా చేయాలి. अमृत वेले की विशेषता, विशेष पालना है. हर एक को बाप दादा स्नेह की, सहयोग की, वरदान की पालना देते हैं. అమృత్ వేళ మన ఎట్లా పాలన చేస్తారు బాబా? చాలా స్నేహంగా మనకు సహయోగం కూడా ఇస్తారు, వరదానాలతో పాలన చేస్తారు. భగవాన్ అమృత్ వేళ మనకు వరదానాలు ఇచ్చి పాలన చేస్తారు. समझा बाप क्या करते हैं और आप लोग क्या करते हो? బాబా ఏం చేస్తారు, మరి మనం ఏం చేస్తాం? शिव बाबा सुख दाता है, शांति दाता है, ऐसे कहते हो ना. మనం చెప్తాం భగవాన్ ఒకరే సుఖదాత, శాంతిదాత. ఆ సమయంలో బాబా మనకు ఇదంతా మన లోపల నిండి చేస్తారు అమృత్ వేళ సమయంలో. और बाप पालना देते हैं. भगवान स्वयं मन पालना చేసే टाइम अमृत वेला. जैसे माँ बच्चों को सवेरे तैयार करती है, साफ सुथरा करती है ना, फिर कहते अभी सारा दिन खाओ पियो पढ़ो. ఏ విధంగా ఉదయం మీ అమ్మ ఏం చేస్తారు? బిడ్డల్ని అమ్మ కానీ తల్లి తండ్రి ఇద్దరు బిడ్డల్ని అమృత్ అంటే ఉదయాన్నే లేపిస్తారు. లేపించి స్నానం చేయించి తర్వాత వాళ్ళకి భోజనం అది ఇది ఇచ్చి తర్వాత చదివి దాన్ని పంపిస్తారు. ఆ విధంగా శివ్ బాబా తల్లి తండ్రి అమృత్ వేళ తల్లి తండ్రి అయి మన లేపించి మన క్లీన్ చేస్తారు, అంటే స్నానం చేయిస్తారు. చేయించేసి తర్వాత రోజంతా తినేదానికి తాగేదానికి అన్నీ ఇచ్చి మరి చదివిస్తారు, చెప్తారు పోయి చదువు అట్లా. बाप दादा भी अमृत वेले का पालना देते हैं
अर्थात सारे दिन के लिए शक्ति भरते हैं। బాప్ దాదా అమృత వేళనే మనకు రోజంతా ఏం శక్తి కావాలో ఆ శక్తిని నిండి చేస్తారు బాబా। विशेष पालना का ये समय है అమృత వేళ। భగవాన్ పాలన ఆ టైంలోనే విశేషంగా పాలన టైం, పరమాత్మ మనని పాలన చేయాలంటే దాని టైం ఏది? అమృత వేళ। ये एक्स्ट्रा वरदान की पालना का समय है। ఫుల్ టైం చేస్తారు పాలన, అయినా అప్పుడు ఎక్స్ట్రా వరదానాలు ఇచ్చి ఎక్స్ట్రా పాలన చేస్తారు శివబాబా, ఎక్స్ట్రా శక్తి నిండి చేస్తారు। अमृत वेले वरदान की झोली खुलते हैं। तो जितना जो वरदान लेने चाहते हो सच्ची दिल से, मतलब से नहीं, सच्ची दिल से उतना ले सकते हो। బాబా చెప్తారు అమృత వేళ బాబా వరదానాలది సంచి నిండిచి పెట్టేస్తారు। అయితే ఆ టైంలో ఎవరు ఎంత కావాలనో తీసుకోవచ్చు, సత్యమైన మనసుతో తీసుకోవాలి। అమృత వేళ టైం మన కోసమే ఉంది। మన ఏ వరదానం కావాలనో ఆ వరదానాలంతా ఎంత కావాలనో అంత తీసుకోవచ్చు। అయితే సత్యమైన మనసుతో, స్వార్థంతో కాదు, పని ఉండే టైంలో చేసేది లేదంటే లేదు అట్లా కాదు। బాబా దగ్గర అట్లా మతలబ్ से ఉండకూడదు। तो जब मतलब होगा तब कहेंगे हमको ये दो। जो मतलब से मांगता है तो बाप दादा क्या करते हैं అంటే పని ఎప్పుడు అవసరం, ఇట్లా మనుషులు వాళ్ళకు పని ఉండేటప్పుడు ఎవరి దగ్గరైనా పోదారు, తర్వాత లేదు, అట్లా కాదు। బాబా కూడా చెప్తారు అట్లా రాకూడదు నా దగ్గర, స్వార్థార్థంగా పని ఉండే టైంలో మాత్రమే, తర్వాత పట్టించుకునేలేదు। అట్లా ఉంటే బాబాను ఏం చేస్తారు? उसका मतलब सिद्ध करने के लिए उतना ही शक्ति देते हैं। मतलब पूरा हुआ सब खत्म हो जाए। వాళ్ళకు అంటే పని ఉండే అంతవరకు మాత్రమే శక్తి, సదాకాలాన్ని శక్తి నిండించలేదు। ఆ పని అయిపోయింది, శక్తి కూడా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర। అందుకే అట్లా చేయకూడదు। సత్యమైన మనసుతో बाबा बिड्डा बाबा ने मिलन चाहिए, समझा? तो फिर भी बच्चे हैं ना तो नहीं करेंगे। ఎంత స్వార్థంగా మీరు చేసినా కూడా బాబా చెప్తారు నా బిడ్డ అయిన కారించి నేను మీకు అంతే చేస్తాను, కానీ అది జల్దీ సమాప్తి అయిపోతుంది। लेकिन सदा ही वरदानों से पलते रहो, चलते रहो, उड़ते रहो। इसके लिए जितना अमृत वेला शक्तिशाली बनाएंगे उतना सारा दिन सहज होगा। అంటే మనకు పూర్తిగా శక్తి కావాలి, బాబా పాలన సదా ఉండాలి, సదా బాబా పాలనలో నడుచుకోవాలి, ఎగరాలి। దీనికోసం అమృత వేళ శక్తిశాలిగా చేసుకోవాలి। అప్పుడు రోజంతా మనకు అది సహాయం చేస్తుంది మన జీవనం। అర్థమైందా? సో బాబా చూస్తారు, सभी स्थानों का चक्कर लगाते हैं, क्लासेस भी देखते हैं, रेगुलर स्टूडेंट्स कितने हैं, कभी कभी आने वाले कितने हैं, समान संपर्क वाले कितने हैं, ये सब देखते हुए इस वर्ष ये लक्ष्य रखो हर सेंटर पर हर प्रकार की वैरायटी होनी चाहिए। ప్రతి సెంటర్లో బాబా పోయి చూస్తారు, అన్ని చోట్ల పోయి చూస్తారు ఎవరెవరు బీకేస్ అయినారు, బ్రాహ్మణ్ పరివార్, ఎవరు రెగ్యులర్ స్టూడెంట్ అయినారు, ఎవరు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు అయినారు, ఎవరు ఊరికే సంబంధ సంపర్కలో ఉన్నారు, అన్నీ చూసేసి బాబా చెప్తారు ఏమైనా సరే ఈ సంవత్సరం లక్ష్యం పెట్టుకోవాలి, అన్ని సెంటర్స్లో వెరైటీ వర్గ వాళ్ళు కావాలి అట్లా అని। అంటే కొన్ని సెంటర్స్లో అన్ని వర్గ వాళ్ళు ఉన్నారు, వకీలు ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైన్స్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు,
యూత్ ఉన్నారు, మాతలు ఉన్నారు, అన్ని వర్గ వాళ్ళు ఉంటారు. తో సభీ ధర్మ వాలీ భీ హోనా చాయ్. అన్ని వర్గ వాళ్ళేమో వచ్చేది ఈజీ, కానీ శివబాబా ఇక్కడ ఏం చెప్తారు, అన్ని ధర్మ వాళ్ళు కూడా రావాలి. అట్లా కొన్ని సెంటర్స్లో మాత్రమే ముస్లిమ్స్ వస్తారు, మరి కొన్ని సెంటర్స్లో మాత్రమే క్రిస్టియన్స్ వస్తారు. అన్ని సెంటర్లో వస్తారా? లేదు. అది కూడా కావాలని చెప్తారు బాబా. అంటే అందరికీ సర్వీస్ చేయాలి మనం. सब प्रकार की वैरायटी ज़्यादा में ज़्यादा जितना हो, कम से कम एक तो हो एक ఆక్యుపేషన్ వల్ల. ఎక్కువ అంటే ఎక్కువగా అందరూ ఉండాలి. పోనీ ఒక్కొక్క టైప్లో ఒక్కొక్కరైనా వచ్చినా కూడా సరిపోతారు. ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక హిందూ అట్లా వచ్చినాను సరే. హిందూస్ ఏమో ఉన్నారు, బాకీ ఏమంటే ముస్లిం సర్వీస్ కూడా చేయాలి, క్రిస్టియన్ సర్వీస్ కూడా చేయాలి. మరి అన్ని వర్గ వాళ్ళు దీన్ని చేయాలి. మన సెంటర్స్లో డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, కన్యలు ఉన్నారు, మాతలు ఉన్నారు, ఇంకా ఎవరు లేదు. వకీలు ఉన్నారు, ఒకరు ఉన్నారు. వేరే ధర్మం వాళ్ళకి కూడా మనం సేవ చేయాలి. అది కూడా లక్ష్యం పెట్టుకోవాలి. ఏంటంటే బాబా బిడ్డలు, అన్ని ధర్మం వాళ్ళు కూడా బాబా బిడ్డలు. ఆయన यू स्टूडेंट भी होना चाहिए, बूढ़े भी होना चाहिए, युवा भी होना चाहिए, बच्चे भी होना चाहिए, सब प्रकार की वैरायटी होनी चाहिए. మన సెంటర్లో బిడ్డలు ఉన్నారా? 5 years 6 years 8 years అట్లా బిడ్డలు, 10 years బిడ్డలు, 15 years లోపల అట్లాను వెరైటీగా ఉండాలి. యూత్ ఉండాలి, అందరూ ఉండాలి, ముస్లిం వాళ్ళు ఉండాలి. इसको कहा जाता है వెరైటీ గుల్దస్తా. ఇదే పూల టెంట్, పూలు గుల్దస్తా, వెరైటీ పూలు అందరూ ఉండేది. ముసలి వాళ్ళు ఉండాలి, యూత్ను ఉండాలి, పిల్లలు ఉండాలి, మాతలు ఉండాలి, అందరూ ఉండేది. అర్థమైందా? అన్ని వర్గ వాళ్ళు ఉండాలి, అన్ని పని చేసేవాళ్ళు ఉండాలి, అన్ని ధర్మ వాళ్ళు ఉండాలి, అన్ని విఐపీస్ ఉండాలి, సాధారణ వాళ్ళు ఉండాలి, అందరూ కావాలి, అన్ని విలేజ్ వాళ్ళు కావాలి. బాబా అప్పుడే వెరైటీని అర్థం. సో बाप दादा सुनाया था ना, सिर्फ सुनने के लिए नहीं आवे, लेकिन कुछ लेने के लिए आवे. ఊరికే వినేదానికి కాదు, బాబా దగ్గర ఉండి ఏమైనా తీసుకునే దానికోసం రావాలి. ఆస్తి తీసుకోవాలనా లేదా? ఊరికే ఇట్లా కాదు, బహుత్ అచ్చా హై బహుత్ అచ్చా హై అని లేదు. కుछ లేకర్ తో జానా హై. వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం ఏమైనా తీసుకుని అయినా పోవాలనా లేదా? సో దానికోసం బాబా చెప్తారు, మొదట్లో మన స్వస్థితి బాగుండాలి. సేవా ఉన్నతి కోసం స్వస్థితి, సేవా ఉన్నతి రెండూ ఉండాలి మనకు. అప్పుడే సహజ సిద్ధి ప్రాప్తి అవుతుంది. స్వ ఉన్నతి के बिना सेवा की उन्नति अविनाशी और निर्विघ्न नहीं हो सकती है. స్వ ఉన్నతి లేకంటే సేవ ఉన్నతి కాదు, అవినాశిగా కాదు. तो इसलिए दोनों का बैलेंस रखो. ఏం బ్యాలెన్స్? స్వ ఉన్నతి మరి సేవా ఉన్నతి, అప్పుడే రెండు అవినాశిగా వృద్ధి అవుతూ ఉంటుంది. तो साथ दोनों साथ साथ करो, नहीं तो जिसके निमित्त बनते हो वो भी कमज़ोर हो जाएंगे. उनको भी बहुत मेहनत करनी पड़ती है. इसलिए स्व उन्नति और सेवा की उन्नति भी रख. అంటే మనం ఎవరెవరికి నిమిత్తంగా ఉన్నాం వాళ్ళలో వీక్నెస్ వచ్చేస్తుంది, రెండు బ్యాలెన్స్ లేదంటే. మనలో రెండు బ్యాలెన్స్గా ఉంటే వచ్చే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, అన్నీ ఫాలో చేసేది ఈజీగా ఉంటుంది. समझा? अच्छा, सदा स्वयं को पास विथ ऑनर बनने के लक्ष्य और लक्षण में चलाने वाले, స్వయంనే పాస్ విత్ ఆనర్ అయ్యేది లక్ష్యం పెట్టుకొని ఆ లక్షణాలతో నడుచుకునేవాళ్ళు. సదా స్వయంకు
ब्रह्मा बाप समान त्याग का भाग्य बांटने वाले, బ్రహ్మ బాబా సమానంగా త్యాగాన్ని భాగ్యాన్ని అందరికీ కూడా పంచేవాళ్ళు. నంబర్ 1 త్యాగి, శ్రేష్ఠ భాగ్య బనానే వాలే. నంబర్ 1 త్యాగి అయి అందరిది కూడా శ్రేష్ఠ భాగ్యం చేసేవాళ్ళు. सदा सहज प्राप्ति के अधिकारी बन स्व उन्नति और सेवा की उन्नति करने वाले. అంటే సహజ ప్రాప్తికు అధికారిగా చేసే స్వ ఉన్నతి మరి సేవా ఉన్నతి రెండుది బ్యాలెన్స్ పెట్టుకునేవాళ్ళు. సదా హర్ కదం మే సహయోగి సాథీ బన్ ఆగే బడ్నే వాలే. ప్రతి అడుగులో సహయోగి సాథీ అయ్యి ముందు పోయేవాళ్ళు. स्मृति स्थिति शक्तिशाली बनाने से सदा बाप को फॉलो करने वाले. మన స్మృతి కానీ స్థితి కానీ శక్తిశాలిగా చేసుకొని బాబాని ఫాలో చేసేవాళ్ళు. ऐसे सदा सहयोगी साथी फरमानबरदार आज्ञाकारी संतुष्ट रहने वाले सर्व को राज़ी करने वाले राज को जानने वाले, सर्व को राज़ी करने के राज को जानने वाले ऐसे श्रेष्ठ आत्माओं को, महान पुण्य आत्माओं को, डबल महादानी बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా ఆజ్ఞాకారి ఫర్మాన్ వర్దార్ సంతుష్టంగా ఉండి సర్వ ఆత్మల్ని తృప్తి చేసే రహస్యాన్ని తెలుసుకునేవాళ్ళు. ఇట్లా శ్రేష్ఠ ఆత్మలకు, మహాన్ పుణ్యాత్మలకు, డబుల్ మహాదాని బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. అర్థమైందా? ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. మూడు మాటలది స్మృతిలో పెట్టుకోండి. అమృత్ వేళ లేచి సత్యమైన మనస్సుతో బాబా దగ్గర రూరవాన్ చేసి శక్తిని నిండించుకోండి. పాలన తీసుకోండి. ఆ సమయంలో భగవాన్ పాలన మనకు డైరెక్ట్గా దొరుకుతుంది. అర్థమైందా? ఓం శాంతి. सखी मैंने
सखी रे मैंने पाए रे तीन रतन, सखी रे मैंने पाए रे तीन रतन, सखी रे मैंने पाए रे तीन रतन।
ఓం శాంతి. ప్రతి ఒక్కరూ తమ జీవితమనే క్షేత్రంలో సఫలతను పొందాలని ఆశిస్తుంటారు. కానీ సఫలతకు ఆధారం మన ఆంతరిక శక్తులు, యోగ్యతలే. మనలోని ఆంతరిక శక్తులను జాగృతం చేయడానికి రాజయోగం ఒక శ్రేష్టమైన విధి. జీవితంలోని సకారాత్మకతను రాజయోగంతో అనుభవం చేసుకోగలుగుతాం. ఈ యోగంతో తనువు నిరోగిగా, మనస్సు సంతుష్టంగా, జీవితం ఆనందభరితంగా మారుతుంది. మానవ జీవితానికి ఈ రాజయోగం సరైన దిశను చూపిస్తుంది. జీవితంలో శాంతి, పవిత్రతను నింపుతుంది. రాజయోగం అంటేనే చక్కని సంకల్పాల ప్రవాహం. ఈ ప్రవాహమే శ్రేష్టమైన పరివర్తన వైపు మనల్ని ప్రేరేపిస్తుంది. ఆచరణలో సమర్థతను, సమతౌల్యాన్ని, అనుశాసనను పెంచుతుంది. రాజయోగం అనేది ఒక దివ్య సాధన. సాధకునిలో మనోబలాన్ని పెంచుతుంది. మనస్సును శక్తిశాలిగా మారుస్తుంది. ఎవరైతే ఈ యోగ సాధన చేస్తారో వారు సదా ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. ఇంకా జీవితంలో వచ్చే సమస్యలను సహజంగానే ఎదుర్కొంటారు. ఆత్మ పరమాత్మల స్నేహపూరితమైన కలయికనే రాజయోగం అంటారు. ఈ రాజయోగంతో పరమాత్ముని సాన్నిధ్యాన్ని మనం పొందగలం. ఈ యొక్క రాజయోగానికి యోగ శిక్షకుడు, సర్వశ్రేష్ఠుడైన యోగీశ్వరుడైన స్వయం పరంపిత శివ పరమాత్ముడు. ఈ యోగాభ్యాసము చాలా సహజమైనదే. ప్రతి ఒక్కరూ కూడా చెయ్యగల యోగ్యమైనది. ఇప్పుడు మనం కొన్ని క్షణాల కోసం దేహంలోని భాగాలన్నింటినీ రిలాక్స్ చేస్తూ మనస్సును శాంతిగా ఉంచుకొని అభ్యసిద్దాం. ఇప్పుడు కొన్ని క్షణాల కోసం ఈ బాహ్య ప్రపంచపు శబ్దాలు, వ్యక్తుల నుంచి దూరంగా మనస్సును ఏకాగ్రం చేస్తూ ఒక అంతర్గత ప్రపంచపు యాత్రను ఆరంభిస్తున్నాం. మన అంతర్గతంలో దాగి ఉన్న శక్తులను అనుభవం చేద్దాం. ఈ క్షణాలు నావి. ఇవెంతో అమూల్యమైనవే. ఇప్పుడు కనుబొమ్మల మధ్య తమ సంకల్పాలను ఏకాగ్రం చేస్తూ చింతన చెయ్యాలి. నేను దేహం నుంచి అతీతమైన ఒక ఆధ్యాత్మిక శక్తిని, నేను ఆత్మను,
శాంతి స్వరూపాన్ని. మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఈ మూడు కూడా నా యొక్క శక్తులే. నేను శాంతి స్వరూపాన్ని. శాంతి నా యొక్క శక్తి. శాంతి యొక్క అఖండమైన ప్రవాహం నా నలువైపులా ప్రవహిస్తుంది. నేను ఆత్మను. నా నిజ స్వరూపంలో నేను ప్రేమ స్వరూపాన్ని. పవిత్రత స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని. ఈ సర్వశక్తులు సదా నాలోనే, నాతోనే ఉన్నాయి. నేను ప్రకాశం మరియు శక్తితో కూడిన జ్యోతిని. ఈ ఆత్మచింతన ఇప్పుడు నన్ను పరమాత్ముని చింతన వైపు నడిపిస్తుంది. నేను ఆత్మ జ్యోతి స్వరూపాన్ని. ఎగురుతూ ఈ ప్రపంచం నుంచి దూరంగా, ఆకాశం నుంచి దూరంగా, నక్షత్రాలను దాటుతూ నా నిజమైన పరంధామం వైపు ప్రయాణిస్తున్నాను. ఇక్కడంతా శాంతియే శాంతి. ప్రకాశం మరియు పవిత్రతతో నిండి ఉంది. చక్కని నిర్సంకల్ప స్థితి. నేను నా పరంపిత పరమాత్మునికి సమీపంగా ఉన్నాను. అతని నుంచి వస్తున్న శీతలత, పవిత్రత, శక్తుల కిరణాలు నాపై పడుతున్నాయి. నేను ఆత్మను. ఈ ఖజానాలన్నింటితో సంపన్నంగా ఉన్నాను. నేను పవిత్రత యొక్క ప్రకాశమణిని. నా మనస్సు ఇప్పుడు ఎంతో శాంతిని పొందుతుంది. నేను శాంతిగా ఉన్నాను, శుద్ధంగా ఉన్నాను, సంపన్నతను పొందుతున్నాను. ఆత్మనైన నా నుంచి వెలువడుతున్న శాంతి యొక్క ప్రకంపనలు పూర్తి విశ్వంపై వెదజల్లబడుతున్నాయి. నా సంకల్పాలు శ్రేష్టంగా, సకారాత్మకంగా మారుతున్నాయి.
నేను ఆత్మ నా యొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకుంటున్నాను. ఈ గుణాలన్నింటినీ నాలో నింపుకుంటూ ఆత్మనైన నేను తిరిగి వెనక్కి వస్తున్నాను. సాకారి ప్రపంచంలో సాకారి శరీరంలోకి ప్రవేశిస్తున్నాను. నేనిప్పుడు ఈ గుణాలను నా యొక్క కర్మల ద్వారా ప్రదర్శిస్తూ అందరికీ శాంతిని, ఆనందాన్ని కలిగింపచేస్తాను. అప్పుడే నా ఈ జీవితం సఫలమవుతుంది. ప్రతి ఆత్మకు సుఖం ప్రాప్తించి ఈ పూర్తి ప్రపంచం సుఖమయంగా మారుతుంది. ఓం శాంతి. ఈ భౌతిక దేహానికి అతీతమై ఫరిస్తా స్వరూపంలో ఆకాశం వైపు ఎగురుతూ ఉన్నాను. నేను విశ్వ గ్లోబును సాక్షి అయి చూస్తున్నాను. బాబా మధురమైన మాటలు నా చెవిలో మారుమ్రోగుతున్నాయి. పిల్లలు, ఈ విశ్వంలోని అనేక దుఃఖీ ఆత్మల దుఃఖాన్ని దూరం చేయటానికి మీరే నిమిత్తం. బాబా నన్ను శాంతి కిరణాలతో నింపుతున్నారు. నా ద్వారా ఈ శాంతి కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. శాంతి కోసం తపిస్తున్న ఆత్మలు ఈ ప్రకంపనాలతో సత్యమైన శాంతిని అనుభూతి చేస్తున్నారు. ప్రయోగము, సంఘటిత యోగము మరియు అంతర్రాష్ట్రీయ యోగ సమయాలలో ఈ అభ్యాసం చాలా ఉపయోగపడుతుంది. ఒకే సంకల్పంలో స్థితి అయి సంఘటిత రూపంలో చేసే ఈ యోగాభ్యాసంతో వాతావరణంలో సహజంగా మార్పు వస్తుంది.